ఆ, రాజేంద్ర గారు బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగున్నారా? విశేషమేనండి, అందుకే ఫోన్ చేశాను. మా అబ్బాయికి విప్రోలో మంచి ఉద్యోగం వచ్చిందండి, అసిస్టెంట్ మేనేజర్గా. నెలకు 40,000 జీతం. నెక్స్ట్ ఏంటంటున్నారా? నెక్స్ట్ ఏముందండి, ఇక పెళ్ళే. మీకు తెలిసిన వాళ్ళలో మంచి సంబంధం ఒకటి చూడండి. అమ్మాయి బాగుండాలండోయ్, ఉద్యోగం కూడా చేస్తుండాలి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచి సంబంధం చూడండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఆనంద్ కార్తిక్, సన్ ఆఫ్ విశ్వనాథం, అసిస్టెంట్ మేనేజర్, 40,000 ఫర్ మంత్. అరే నాన్న, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. రా కూర్చో. నీ జాబ్ కాల్ లెటర్ రా, విప్రోలో జాబు, నెలకు 40,000 జీతం. ఇన్ని రోజులు దీనికోసమే వెయిట్ చేసావు కదరా, ఇప్పుడు వచ్చింది. చాలా సంతోషం. నా పేరు నిలబెట్టావు. అరే, పిచ్చిపడిందా నీకేమైనా? దాన్ని చించేసావు. ఇన్ని రోజులు దానికోసమే కదరా టెన్షన్ పడ్డావు. కాల్ లెటర్ రాలేదు అని ఆలోచించావు. తీరా వచ్చాక ఎందుకు ఇలా చేస్తున్నావు? ఏమైంది చెప్పు. అడుగుతుంటే మాట్లాడవేంట్రా, చెప్పు. నాకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు నాన్న. ఏంటి, జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదా? మరేం చేస్తావు? అడుక్కు తింటావా? నేను ఆర్మీలోకి జాయిన్ అవుతున్నా. ఏంటి, ఆర్మీలో జాయిన్ అవుతావా? తలకాయ ఉండే మాట్లాడుతున్నావా? మొన్ననే కదరా పుల్వామాలో దాడి చేసి 40 మంది సైనికులను చంపేశారు. అయినా కానీ ఆర్మీలో చేరతానంటావా? ఏం అవసరం లేదు, కొద్దిగా జాబ్లో జాయిన్ అయ్యి సంతోషంగా ఉండు. నాకు ఇష్టం లేదు నాన్న, నేను ఆర్మీలోకి జాయిన్ అవుతున్నా అంతే. అంటే ఏంట్రా అర్థం? ఆర్డర్ ఇస్తున్నావా నాకు? నేను ఆర్మీలోకి జాయిన్ అవుతున్నా అంతే. ఇది రిక్వెస్టా ఆర్డరా, ఒక తండ్రిగా మీరే తెలుసుకోవాలి. నాకు ఇష్టం లేదురా, నేను ఒప్పుకోను. నువ్వు ఉద్యోగం చేయాల్సిందే, నీకు వేరే ఆప్షన్ లేదు. ఒప్పుకోకపోతే నా చేతిలో చనిపోయే మొట్టమొదటి ఉగ్రవాది మీరే అవుతారు నాన్న. ఏంట్రా, నన్ను చంపేస్తావా? ఆర్మీలో జాయిన్ అయిపోవడం కోసం నన్ను చంపేసి ఆర్మీలో జాయిన్ అయిపోతావా? అంతేలేరా, తల్లి లేని పిల్లవాడు అని నిన్ను గారాభంగా పెంచాను చూడు, నాకు ఇలా జరగాల్సిందే. ఎంతో ప్రేమగా పెంచుకున్నందుకు చివరికి నన్ను ఉగ్రవాదించేశావు. చాలరా, నువ్వే కరెక్ట్. నాకు ఇలా జరగాల్సిందే. తల్లి లేదు కాబట్టి తల్లి లాంటి సైన్యంలో చేరాలనుకుంటున్నాను నాన్న. కొడుకు ఆర్మీలోకి వెళ్తానంటే వద్దన్న ప్రతి తల్లిదండ్రి నా దృష్టిలో ఉగ్రవాదులే నాన్న. ఆర్మీ 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 వద్దు నాన్న, నా మాట విను. ఎందుకొద్దు నాన్న? ఏం చేస్తారు? మహా అయితే చంపేస్తారు, అంతే కదా. అంతకంటే పీకేదేం లేదు కదా వాళ్ళు, అంతేగా లాస్టు. ఎవరో చంపుతారని చేతులు ముడుచుకొని కూర్చోవడం నాకు చేత కాదు. అయినా ఎప్పుడు చావడం మన బాధ్యత, చంపడం వాళ్ళ ధర్మంలో ఉంది నాన్న. చంపేవాడు కన్ను చూపిస్తే చనిపోయేవాడు తల చూపించే మూర్ఖత్వం కాదు నాన్న మనది. ఏం మనం నమ్మలేమా? మొన్న జరిగిన సర్జికల్ స్ట్రైక్ మన దమ్మెంటో చూపించాం నా కొడుకులకి. ఆ చిన్న ఎగ్జాంపుల్కే గిలా కొట్టేసుకున్నారు నా కొడుకులు. ఈసారి బలంగా పడాలి. పెరిగి పందాల దొంగ దెబ్బ కొట్టడం మనకు చేత కాదు నాన్న. నాన్న నువ్వు చెప్పినట్టు నేను జాబ్ చేస్తే నాకు కొంత జీతం, నాకొచ్చే పిల్లానికి కొంత జీతం. జీవితం రెండే హ్యాపీ. కానీ జీవితాంతం నా ఇంటికి కుక్కలా, నా పిల్లాన్ని కాపలా ఉండడం కంటే దేశం కోసం కాపలాగా ఉంటూ
చంపడానికైనా లేకపోతే చావడంలోనే నాకు తృప్తి నాన్న. ఇందాకేంటి నాన్న అన్నావు? నెలకు జీతం 40,000. నా కొడుకు నెలకు 40,000 సంపాదిస్తున్నానని గర్వపడడం కాదు నాన్న. చనిపోయిన ఆ 40 మందిలో నా కొడుకు లేడు కదా అని బాధపడాలి నాన్న, బాధపడాలి. ఇక చావు గురించి అంటావా? మనం చనిపోతే పక్కింటి వారికి కూడా తెలియని రోజులు ఇవి నాన్న. రేపు నువ్వు చనిపోతావు, ఎల్లుండి నేను చనిపోతావు. మనల్ని తెల్లని బట్టలు మూటగట్టి పాతేస్తారు నాన్న. ఎందుకు నాన్న శరీరానికి ఇంత ప్రాముఖ్యత? బ్రతికున్నప్పుడు గాలి దూరిన శరీరం, చచ్చిపోయినప్పుడు గాలి లేని పీనుగా. అంతే నాన్న. అదే ఒక సైనికుల్లా చనిపోతే మన బాడీపై జాతీయ జెండాను కప్పి గొప్ప గొప్ప వాళ్ళు ఒక రాజుకు అంత్యక్రియలు చేసినట్టు చేస్తారు. అప్పుడు ఆ సమయంలో దేశంలో మన చావు గురించి తెలియని వారుండరు, బాధపడని మనిషి ఉండడు. అప్పుడు పిలుస్తుంది నాన్న నా దేశం, ఆనంద్ కార్తిక్ సన్ ఆఫ్ విశ్వనాథం ఫ్రమ్ ఇండియన్ ఆర్మీ అని. నువ్వు ఊహించిన పిలుపు కంటే ఈ పిలుపు ఎవ్వడు వేలెత్తి చూపనంత గర్వకారణం నాన్న. ఒక్కొడికి తండ్రిలా మీకు, ఒక తండ్రి కొడుకులా నాకు. ఇంతకంటే ఇంకేం కావాలి నాన్న? పాపం చేసిన పాపిష్టి నా కొడుకులే హుందాగా తిరిగే ఈ దేశంలో అసలేం పాపం చేశారు నాన్న వాళ్ళు? రెపరెపలాడే జాతీయ జెండాని తమ సర్వస్వం అనుకోవడం వాళ్ళు చేసిన తప్ప? సొంత కుటుంబాన్ని వదిలి ఎక్కడో బార్డర్లో బతుకుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటూ దేశాన్నే సొంత కుటుంబం అనుకోవడం వాళ్ళ తప్ప? 40 మందికి పైగా నాన్న. ఏమైందో తెలీదు, ఎందుకు చనిపోతున్నామో కూడా తెలీదు, ఎవడు అటాక్ చేస్తున్నాడో కూడా తెలీదు. ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది నాన్న. దేశంలో కన్నీరు పెట్టని కన్నంటూ లేదు నాన్న. రక్తం ఉడికిపోతుంది నాన్న. చనిపోయిన ఆ 40 మంది రక్త బొట్ల నుండి ఒక్కొక్క సైనికుడిగా పుట్టుకొచ్చి ఆడంగి నా కొడుకుల తాట తీస్తాడని వాళ్ళకి తెలియదు నాన్న. వాట్సాప్ స్టేటస్లలో, ఫేస్బుక్ పోస్టులో ఫలితం లేదు నాన్న. నాన్న మీకు విషయం తెలుసా? ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగితే 182% పాకిస్తాన్ ఓడిపోతుందని పాకిస్తాన్ ప్రజలే ఒప్పుకున్నారు. అయినా ఇంకెందుకు నాన్న ఈ ముసుగులో చంపుకోవడాలు? అందుకే ఏదో ఒకటి తెలుసుకోవాలని ఈ నిర్ణయానికి వచ్చా. నిన్ను చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా. భయపడాలి నాన్న. భయపడకపోతే సైనికులకు సన్యాసులకు పెద్ద తేడా ఉంటుంది చెప్పండి? ఎప్పుడూ సైలెంట్గా ఉండేవాడివి, నీలో ఇంత ధైర్యం ఎలా వచ్చిందా? ధైర్యం దేముంది నాన్న. గుండెని దేశం అనే 2 అక్షరాలతో నింపుకుంటే చాలు, అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. ప్లీజ్ నాన్న, ఇంతకంటే రిక్వెస్ట్ చేసే ఓకే నాకు ఈ విషయంలో లేదు. నాపకండి. నాన్న, ప్రతి తండ్రికి తన పిల్లలు తన కళ్ళ ముందే ఉండాలనే చిన్న స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థంతోనే నిన్ను వద్దన్నాను, కానీ నాకు దేశభక్తి లేక కాదు నాన్న. నీకు ఇష్టమైన ఆర్మీలోనే జాయిన్ అవ్వు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక్క ఉగ్రవాదిని కూడా వదిలిపెట్టదు. అందరినీ చంపేయి, అస్సలు భయపడద్దు. భయపడరమ్మా. 130 కోట్ల మంది ఒకేసారి ఉచ్చబస్సు కొట్టుకుపోయే దేశం నాన్న వాళ్ళది. దానికేంది నాన్న భయపడేది? నా వెంట్రుక.